రవి, మన ఇండియాలో మన నేషనల్ సాంగ్ వందే మాత్రం పాడుకోవాలన్నా కూడా ముస్లిం లీగ్ వల్ల పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. నీకు తెలుసా? అంటే 1880 టైంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా బంకిం చంద్ర చటర్జీ భారతీయులలో దేశభక్తి స్ఫూర్తిని రేపొందించేలాగా ఈ వందే మాతరం గీతాన్ని రాశాడు. అంటే 1880 నుండి 1947 మనకు ఇండిపెండెన్స్ వచ్చే వరకు వందే మాతరం విన్నప్పుడు రైతులు, కార్మికులు, నాయకులందరూ ఒకేసారిగా లేచి నిలబడి బ్రిటిష్ వాళ్ళను ఎదిరించేవారంట కదా. అంతేకాదు, చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ చనిపోయే ముందు కూడా వందే మాతరం అనే స్లోగన్స్ కూడా ఇచ్చేవారు. అది వాళ్లకు ధైర్యం, త్యాగభావం, దేశం కోసం ప్రాణాలు ఇచ్చే స్ఫూర్తిని ఇచ్చిందన్నమాట. కానీ 1937 బ్రిటిష్ వాళ్ళని ఎదిరించడంలో వందే మాతర గీతం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నా అప్పటి ముస్లిం లీగ్ వాళ్ళు మేము వందే మాతరం చెప్పం అని ప్రకటించారు కదా. ఎందుకంటే వందే మాతరం గీతంలో మొత్తం 6 చరణాలు ఉంటాయి. దాంట్లో 3 నుంచి 6 వరకు అంటే మొత్తం 4 చరణాలు దుర్గాదేవి, పార్వతి, లక్ష్మీదేవుల యొక్క రూప అలంకరణ గురించి సంబోధించాడు. కాబట్టి కొందరు ముస్లిం మత పెద్దలు భరతమాతను దేవతలాగా పూజించే చరణాలు ఉన్నాయి కాబట్టి వాటిని మేము పలకమని చెప్పేసి వ్యతిరేకించారు. అంటే భారతదేశంలో ఉంటూ భారతదేశంలో బతుకుతూ భారత్ మాతాన్ని గౌరవించడం వాళ్ళకి నచ్చదన్నమాట. 1947 దేశ విభజన సమయంలో జవహర్ నెహ్రూ గారు అన్ని మతాలకు అనువుగా ఉండే 2 చరణాలతో ఉన్న వందే మాతరం గేయాన్ని నేషనల్ సాంగ్గా ప్రకటించడంలో ముఖ్య పాత్ర పోషించాడు. అంటే 1947లో 90% ఉన్న హిందువుల మనోభావాలు పట్టించుకోకుండా కేవలం 10% ఉన్న ముస్లింల మనోభావాలకు అనుగుణంగా ఇలా చేసి ఉంటారు కదా. ఎస్, ఇప్పటి వరకు మనకు తెలిసి స్కూల్లో పాడిన వందే మాతరం గీతం 2 చరణాలది మాత్రమే. 1947 నుంచి 2025 వరకు అప్పుడప్పుడు వందే మాతరం గురించి పార్లమెంట్లో వాదోపవాదనలు జరిగాయి. కానీ డిసెంబర్ 8, 2025 రోజున మోడీ గారు పార్లమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ సెక్యులరిజం ప్రోత్సహించడం వల్లనే 4 చరణాలను వందే మాతరం గేయం నుంచి తీసివేశారని చెప్పేసి ఆరోపించాడు. వందే మాతరం అనేది పూజ కాదు, అది మన దేశానికి మనం ఇచ్చే గౌరవం. వందే మాతరం అనేది అందరూ చెప్పాలి, అందులో తప్పేం లేదని మన పిఎం మోడీ గారే చెప్పారు. అంటే మనం పాడుకునే నేషనల్ సాంగ్కే ఇంత రాజకీయం చేసి ఉంటే ఇంకా ఎన్ని విషయాలు ఏమేం చేసి ఉంటారో కదా. రాబోయే కాలంలో మన నేషనల్ సాంగ్ 6 చరణాలతో కూడిన వందే మాతరం గీతాన్ని చూస్తాం. అందుకే చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లలకు 6 చరణాలతో కూడిన వందే మాతరం గీతాన్ని నేర్పించాలని కోరుతున్నాం. వందే మాతరం. జై హింద్.